హలో అందరికి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట. ఈ వ్లాగ్ లో ముచ్చట్లు ఏంటంటే ఇక్కడైతే మా అపార్ట్మెంట్ లో వినాయకుడి దగ్గర అయితే అన్నదానం జరుగుతుంది. సో అన్నదానం కోసం మేమందరం కలిసి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము. సో ఏమేం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామో అన్నదానం కోసం ఈ వ్లాగ్ లో అయితే చూపిస్తాను. మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అపార్ట్మెంట్ లో వాళ్ళందరం కలిసి అయితే వర్క్ షేర్ చేసుకొని కుకింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ ఇలాగే అందరం కలిసి అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తాం అనమాట. సో సపరేట్గా కుక్ అయితే ఏం మాట్లాడమన్నమాట. కుక్ చేయడం కోసం, ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసం అయితే ఇలా అందరు కలిసి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. చాలా సరదాగా అందరం టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. రోజు మొత్తం అక్కడే స్పెండ్ చేస్తాం అన్నమాట. సో ఈ రోజు కూడా అట్లనే ఉంటుంది. డే మొత్తం ఇక్కడే లంచ్ డిన్నర్ కూడా మొత్తం మిగిలిపోయిన ఫుడ్ ఉంటే మళ్ళీ ఏమైనా కర్రీస్ ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ రైస్ కూడా పెట్టుకొని తినేస్తాం అన్నమాట. మొత్తం ఈరోజు లంచ్ అండ్ డిన్నర్ కూడా మా వినాయకుడి దగ్గరే అన్నమాట. నాకైతే జల్లుబయ్యి వాయిస్ మొత్తం పోయింది, అందుకే ఇంత ఘోరంగా వస్తుంది అనమాట నా వాయిస్. ఇంకా నా వాయిస్ చూసి అయితే భయపడకండి. ఇప్పుడే సీజన్ అలా ఉంది కదా, అందరికీ కోల్డ్ కాఫ్ ఫీవర్లు అయితే వస్తున్నాయి అన్నమాట, వైరల్ ఫీవర్స్. మా ఇంట్లో కూడా అందరికీ ఫీవర్స్తోనే సఫర్ అవుతున్నారు. సో ఈ రెయినీ సీజన్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ దట్టు ఇంకా సీజన్ స్టార్టింగ్లో అయితే ఎక్కువ ఫీవర్స్కు వైరల్ ఫీవర్స్ చాలా వస్తాయి. మెయిన్లీ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడైతే మా మాస్టర్ షెఫ్స్ అయితే వంటలు చేస్తున్నారు. అందరైతే కిందికి వచ్చారు హెల్ప్ చేయడం కోసం. హెల్ప్ చేసే వాళ్ళు వెజిటేబుల్స్ కట్ చేసే వాళ్ళు కట్ చేస్తున్నారు, ఇంకా ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు చేస్తున్నారు, ఆడుకునే పిల్లలు ఆడుకుంటున్నారు. ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట.
10:30 నుంచి స్టార్ట్ చేస్తే ఫైనల్గా 2:30 అయిందనమాట కుకింగ్ అయిపోయే వరకు. చూడండి మేమేమేమి ప్రిపేర్ చేసినామో. ఇది వచ్చేసి బగారా రైస్, ఇంకా అవుతుందన్నమాట, అంటే కంప్లీట్ అయిపోయింది, జస్ట్ కొంచెం ఉమ్మగిలితే అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి టమాటా కొబ్బరి పచ్చడి అండ్ పాలకూర పప్పు ఇది. అండ్ ఇది వచ్చేసి దోసకాయ టమాటా, ఇది ఆలు మిల్ మేకర్ అండ్ టమాటా కలిపి కర్రీ చేసాము. ఇది టమాటా పచ్చడి, రైతా, అండ్ ఇది వైట్ రైస్, అండ్ ఇది వచ్చేసి సాంబార్ అన్నమాట. ఇవి మా వినాయకుడి దగ్గర ప్రిపేర్ చేసిన, అన్నదానం కోసం ప్రిపేర్ చేసిన వంటలు అన్నమాట. టేస్ట్ ఎలా ఉంటాయో అని అనుకున్నాము, బట్ చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరినాయి అన్నమాట. ఇక్కడైతే పిల్లలు అందరూ సర్వ్ చేస్తున్నారు కలిసి. మా అన్నదానం అయితే చాలా బాగా జరిగింది. మా అన్నదానం వీడియో అయితే మీరైతే చూస్తున్నారు కదా, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు.